మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నత నామానికి మహిమ కలుగునుగాక. ఈ అనుదిన కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవాది దేవుడు కృప దినమంతా మనందరికీ నీ తోడయుండి సర్వ సత్యములోనికి నడిపించునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు ఈ ఉదయకాల సమయంలో ధ్యానించేద్దాం. 147వ సంకీర్తన 6వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతో చక్కటి మాట. యెహోవా దీనులను జ్ఞాపకం చేసుకునేవాడని, లేవనెత్తేవాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఎవరైతే దీనుడై విరిగి నలిగిన హృదయం కలిగి ప్రభువు వైపు కన్నులెత్తి ఆయన సహాయం కోసం వేడుకుంటూ ఉన్నారో అలాంటి వారిని దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండగా దీనులను పైకెత్తేవాడు మన ప్రభు. దీనులు అనగా మనకు తెలుసు కదా. కనుక ఈ దీనత్వం, ఈ దీనులైన వారి జీవితాల్లో ప్రజల మధ్య అంత పలుకుబడి లేదా ప్రజల మధ్య అంత గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా దేవుడు మనుషులందరినీ కూడా గమనిస్తూ దీనుల విషయంలో ఆయన ఎప్పుడూ కూడా చురుగ్గానే ఉంటాడు. మనం మానవుని యొక్క జీవితంలో కొందరిని ఒకలాగా కొందరిని ఒకలాగా చూసేటువంటి పద్ధతులు మనం చూస్తూ ఉంటాం. కనుక దీనుల్ని మనం ఎవ్వరం పట్టించుకోకపోయినా దీనుల్ని ప్రభువు పట్టించుకుంటాడు. దీనుల్ని దేవుడు లేవనెత్తుతాడు. అందుకనే భక్తుడు రాశాడు, యెహోవా దీనులను లేవనెత్తువాడు. దేవుని వాక్యంలో హన్నా ఏమండి, ఆమెను గర్భం లేనటువంటి స్థితిలో అనేకులు ఆమెను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవాళ్ళు మాట్లాడారు. ఏమండి, ఆమె యొక్క జీవితంలో అయ్యో ఆమె బాధపడుతుందా అనే ఆలోచన లేకుండా గర్భం లేదు కనుక ఆమె జీవితంలో సంతానం లేని కారణం చేత అనేకులు ఎంతగానో చిన్న చూపు చూశారు, గాయపరిచారు, బాధ పెట్టారు. మనసంతా గాయపరచబడింది. లెక్క చేయలేదు అసలు. ఆమెను ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితికి గురైపోయే పరిస్థితులు ఆమెకు ఎదురైనవి. ఒకనొక దినాన హృదయాన్ని ప్రభు ఎదుట కుమ్మరించుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకుని చక్కటి కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ కుమారుని దేవునికి అప్పగించి ఆమె దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేస్తుంది. మన దేవుని వాక్యాన్ని చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. దేవునికి స్తోత్రం. యెహోవా యందు నాకు మహా బలము కలిగిను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను. కిందకు వచ్చినట్లయితే సమయాన్ని బట్టి కిందకి వెళ్ళినట్లయితే చూడండి 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి లేవనెత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టేవాడు కాదు. దరిద్రులు కూడా లేవనెత్తి అధికారులు కూర్చుండే చోట దేవుడు దరిద్రులను కూర్చుండి పెడతారు. నువ్వు ఇక్కడ కూర్చోడానికి నీకు అర్హత లేదు అని మనం గంటేసిన దేవుడు నీకంటే ఒక స్టెప్ పైన కూర్చుని పెడతాడు. కనుక దరిద్రులను అధికారులతో కూర్చుని పెట్టేవాడు, మంటిలో నుండి లేవనెత్తువాడు, పెంట కుప్పలో నుండి కూడా లేవనెత్తే శక్తి కలిగిన దేవుడు, మహోన్నతుడైన.
కనుక ఈ ఉదయకాల సమయంలో పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు గనుక ఈ కీర్తనలు మనం చూస్తున్నాం. దీనులను, యెహోవా దీనులను లేవనెత్తేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనుని ఎడల దేవుడు తన కృపను ఎప్పుడూ కూడా కనుపరుస్తూ ఉంటాడు. దేవుని వాక్యంలో యాకోబు పత్రికలో మనం చూసుకున్నట్లయితే 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం నేను చదువుతున్నాను చూడండి. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు కృపనిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తి కలిగిన కుటుంబం ఉంది. ఆ కుటుంబం మొర్దెకై కుటుంబం. మొర్దెకై యొక్క జీవితంలో భక్తి కలిగిన వాడు కనుక మొర్దెకైతో పాటు అదర్ష అనే ఎస్తేరు తల్లిదండ్రులు లేనటువంటి అమ్మాయి. కనుక మొర్దెకై ఎంతో భక్తితోని భయముతోనూ ఎస్తేరుని పెంచుతూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. చాలా దీన కుటుంబం. ఆ యొక్క ఎస్తేరు యొక్క జీవితంలో దేవుడు ఎస్తేరును రాణిని చేయాలనుకున్నాడు. ఎస్తేరు అంటే ఎవరికీ తెలియదు. అసలు ఎస్తేరు అనే పదం అక్కడ ఎవరికీ తెలియని పరిస్థితి. ఆమె జాతి ఏంటి, ఆమె తల్లిదండ్రులు ఎవరు, అసలు ఆమె ఎక్కడ ఎవరికీ తెలియదు. ఎక్కడో మూలున్న ఆమె రాజు అంతఃపురానికి తీసుకుని రాబడింది. అక్కడికి వచ్చిన తర్వాత దేవుని వాక్యంలో హేగే అనేటువంటి ఒక సండుడు ఆయన ఏదైతే చెప్తూ ఉన్నాడో దాని ప్రకారంగా ఆమె అన్ని విషయాలు కూడా చక్కగా సిద్ధపడింది. ఎస్తేరుతో పాటు గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, మరింత అందగత్తెలు వచ్చారు, ఆస్తి కలిగినటువంటి స్త్రీ అనేకులు వచ్చారు. కానీ ఎవ్వరూ కూడా వారికి ఉన్నటువంటి గర్వంతోనూ వారికి ఉన్నటువంటి అహంకారంతోనూ మెలిగారు. కానీ ఎస్తేరు ఒక్క ఆమె మాత్రమే, ఆమె వినయ భయభక్తులతో చక్కగా బ్రతికింది. వాక్యం మనం చూసుకున్నట్లయితే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పిన తండ్రి అయిన అబీహాయేలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారమును గాక ఆమె మరి ఏమీ కోరలేదు. చూసారా, వినయ భయభక్తులు. కిందకు వచ్చిన తర్వాత కనపడుతుంది, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఎందుకు పుట్టింది? ఆమె ముఖాన్ని చూసేసరికి అందరూ ఆమె పట్ల దయ కలిగి ఉన్నారు. గమనించాలి. దీనులను దేవుడు లేవనెత్తాలనుకున్నాడా? అద్భుతాలు చేస్తాడు దేవుడు. నిన్ను చూసి చేదరించుకున్న వాడిని సహితము కూడా మరలా నిన్ను చూసి ప్రేమించినట్లుగా దేవుడు చేయగలడు. నిన్ను అందరూ చీకొట్టిన వాళ్ళు సైతం కూడా వచ్చి నిన్ను ప్రేమించి నీ అవసరాలు తీర్చినట్లుగా ప్రభువు చేయగలడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నిన్ను చూసేసరికి ప్రేమ కలుగునట్లుగా దేవుడు చేయగలడు. నిన్ను చూసేసరికి అనేకులు నీ పట్ల దయ చూపించినట్లుగా కూడా దేవుడు చేయగలడు. ఇక్కడ దీనురాలు పేదరాలు ఎస్తేరు. ఆ పేదరాలు అయినటువంటి ఎస్తేరు యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఆమెను చూసిన వారందరికీ ఆమె పట్ల దయ పుట్టేసింది. కారణం దేవుడు కృప ఎస్తేరుకు తోడుగా ఉంది. వాక్యంలో చూసుకున్నట్లయితే 16వ వచనం, ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహిస్వరోసు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజునగరకి అతని యొద్దకి పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించాడు. రాజు ఎస్తేరుని ప్రేమించడానికి గల కారణం, ఎస్తేరుని చూసేసరికి రాజుకి ప్రేమ పట్టడానికి దేవుడు ఎస్తేరు పట్ల తన కృపని దేవుడు కనుపరుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే చూస్తున్నాం,
కన్యకులందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందెను. దయాదాక్షిణ్యం పొందింది. చూసారా, దీనులను ఎదిరించి క్షమించాలి. అక్కడ మనం చూస్తున్నాం, దేవునికి వ్యతిరేకమైనటువంటి పద్ధతుల గుండా మనం వెళ్తే ఇబ్బందులు పడతాం. కాబట్టి అహంకారులను ఎదిరించి ఆయన దీనులకు కృప చూపిస్తాడు. రాజుభార్య అయినటువంటి వస్తీ అహంకారాన్ని ప్రదర్శించింది కనుక రాజు సముఖమందు వెళ్ళగొట్టబడింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆమె పట్ల, ఎస్తేరు పట్ల రాజుకి దయాదాక్షిణ్యములు పుట్టుకుని వచ్చేసినాయి. అతడు రాజ కిరీటమును ఆమె మీద ఉంచి ఆమెని వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన యందు భయభక్తులు కలిగినటువంటి దీనురాలు, పేదరాలు అయినటువంటి ఎస్తేరును దేవుడు గొప్ప యోగ్యతను తీసుకొచ్చాడు. ఏమండి, ఒక గొప్ప రాణిగా కూర్చుండబెట్టాడు. అసలు ఎస్తేరు అంటే ఎవరికీ తెలియదు. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు అంటే దీనులను పైకెత్తేవాడు ఆయనే. పెంట కుప్పల మీద పడేవారిని లేవనెత్తేవాడు ఆయనే. ప్రజల మధ్య గుర్తింపు లేని వారిని ఒక్కసారి ఆయన నిన్ను గుర్తించాలని ఆశపడితే ఆయన ద్వారా అనేకులకి నువ్వు ఎలాగంటావంటే ఆశీర్వాదకరంగా మార్చేసేవాడు ఆయనే. నిన్ను చూసేవారందరూ నీ పట్ల దయ కలిగినట్లుగా చేసేవాడు కూడా ఆయనే. పైకి లేవనెత్తే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునిగాక. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ విషయంలో ఎందరైతే నిన్ను అవమానపరుస్తూ ఉన్నారో, ఒకరెవరు నిన్ను అవమానపరుస్తున్నారా, బాధపడకు. నిన్ను తక్కువ చేసి చూస్తున్నారా, తక్కువ చేసి మాట్లాడుతున్నారా, అందరి దృష్టిలో నువ్వు చాలా హీనమైన వాడిగా, హీనమైన దానగా, నీ మాటని ఎవరూ కూడా లెక్క చేయడం లేదా, భయపడకు. ప్రార్థించే, దేవా నువ్వు నాకు సహాయం చే, నన్ను చూసేసరికి అందరికీ ప్రేమ కలుగునట్లుగా సహాయం చే అని నువ్వు ప్రార్థించే, దేవుణ్ణి వేడుకో. వాక్యంలో రాయబడింది కదా, దీనులను పైకెత్తేవాడు ఆయన. గనుక నీ దీనస్థితిలోనే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలని ఆశపడితే ఈ ఉదయకాల సమయంలో దేవుని ఎదుట ప్రార్థన చే. నా స్థితిగతులని నీకు తెలిసిన ఆయన, నా దీనస్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దీనస్థితిలో నుండి దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని రాగలిగిన వాడే మన దేవుడు. శూన్యములో నుండి సృష్టిని సృజించిన వాడు నీ జీవితంలో కార్యం చేయలేడా? కనుక దీనుడైనటువంటి దావీదుని, పేరు ప్రఖ్యాత లేనటువంటి దావీదుని అద్భుతమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచలేదా? మరి 4 గోళ్ల మధ్య సరసాలలో అట్టుడుగుపోతున్నటువంటి యోసేపుని దేవుడు లేవనెత్తి రాజుకు ప్రధానమంత్రిగా నిలబెట్టలేదా? వీరందరూ దీనులే. దేవుడు ఏం చేశాడంటే కృపను కనుపరిచారు, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రాగలిగారు. ఉదయకాల సమయంలో నువ్వు చదువుకున్నావు, నీ చదువు నువ్వు చక్కగా చదువుకున్నావు, కాకపోతే మరి చాలా దీనస్థితిలో నేను ఎవరు గుర్తించట్లేదని బాధపడకు. ఒకనొక దినాన్న నువ్వు చదువుకున్న చదువును బట్టి దేవుడు ఒక అద్భుతమైనటువంటి స్టేజి, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి నేను తీసుకుని రాబోతున్నాడు. విశ్వసించు కుమారుడా, నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు అనుకుంటున్నావు నన్ను అందరూ విడిచిపెట్టేశారు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, ఆయన కూడా జవాబు ఇవ్వలేదని బాధపడుతున్నావు కదా. నో, నా దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. రాబో రోజుల్లో నువ్వు కూర్చున్న స్థితిలో నువ్వు ఉండవు, దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొని రాబోతున్నాడు. ఇది నిశ్చయంగా నీ జీవితంలో నా ప్రభువు నెరవేర్చబోతూ ఉన్నాడు. నువ్వు నమ్మి విశ్వసించి ప్రార్థన చేయి. ఈ ఉదయకాల సమయంలో శక్తి కలిగినటువంటి దేవుడు నీ జీవితంలో సూరకార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ఎస్తేరును ఆమె ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. అసలు ఆమెకి ఎప్పుడైనా రాణి అవుతానని కలల కందా? నో, దేవుడు ఆమె జీవితంలో ఆమె ఊహించలేదు, ఊహించిన దానికంటే ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాడుగా. కనుక ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు నిన్ను అలానే పెడతాడు. కనుక ఇదన్నా నా దేవుని పాదాలతో ప్రార్థించే, దేవునికి సహాయం చేస్తాడు.
అట్టి కృప దేవుడు మనందరికీ సహాయం చేయును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన దేవా, ఉదయకాల సమయంలో దీనులను పైకెత్తేవాడు. అవును ప్రభు, మా జీవితంలో ఎస్తేరు దీనురాలు, నువ్వు పైకెత్తావు నా తండ్రి. యోసేపు దీనుడు, పైకెత్తావు అయ్యా. నీ వాక్యంలో రాయబడినట్లుగా అయ్యా, అనేకులు దీనులైన వారిని లేవనెత్తావు ప్రభా. పెంటకొప్పల మీద పడి ఉన్న వారిని సైతము కూడా అదే అధికారం ఇచ్చావు నా తండ్రి. నీకెన్నో వందనాలు. అవును ప్రభా. అయ్యా, మరి ఇక నీ నోటి మాట ద్వారా ప్రభా సృష్టిని యావత్తు సృజించిన సృష్టికర్త నీ బిడ్డలు దీనులై ఉండడం నీవేమాత్రము కూడా చూస్తూ ఊరుకోవు తండ్రి. అయ్యా, నీ వాక్యంలో రాయబడినట్లుగా అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడు నీవే గనుక మరొకసారి దీన మనస్కుతో నా తండ్రి వినయ భయభక్తులతో నీ ఎదుట మోకరల్ని ప్రార్థన చేసి నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారిని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మీరు తీసుకుని రండి. దీన దశలో నుండి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వచ్చి ఆశీర్వదించమని వేడుకుంటూ నీ పరిశుద్ధ నామమునికి ఆశీర్వాదకరమైనటువంటి విషయాలు అయ్యా మేము ప్రకటిస్తూ ఉండగా ఈ మాటలు అనేకులకి ఆశీర్వాదకరంగా మలచబడును గాక ప్రార్థిస్తున్నాం. కార్యాలు జరిగించండి, మేలుల చేత నింపండి. యేసు నామము ద్వారా ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీకు సహాయం చేయును గాక. ఆమేన్.